ప్రియమైన స్నేహితులారా, ఈ రాత్రికాల సమయంలో మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మరి అడ్వాన్స్ ముందుగానే తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికే మేము అనేకమైన పాటలు ఆయా భాషల్లో మరి పాడుతూ వచ్చాము. ఎందుకంటే మాకు 3 భాషలు వచ్చు కాబట్టి. కానీ మేము పాడినటువంటి బైబిల్ గురించినటువంటి పాట ప్రపంచంలో 3000 అధికారికమైన భాషల్లో ప్రింట్ అయింది. కనుక తెలుగు, హిందీ, గుజరాతీ, కన్నడ, తమిళ్, బెంగాలీ, తమిళ్ ఇలా చూసామంటే ప్రపంచంలో 3000 అధికారికమైన భాషలో ప్రింట్ అయిన గ్రంథము బైబిల్ తప్ప మరే గ్రంథము లేదని, ఏ పుస్తకము లేదని ఈ రాత్రి తెలియజేస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఈనాడు పేపర్లో రాశారు, 1 నిమిషానికి ప్రపంచంలో 50 బైబిల్ కొంటున్నారు. ఇప్పటికి ప్రపంచంలో 500 కోట్ల కంటే అధికమైన బైబిల్స్ ప్రింట్ చేయబడ్డాయి. ఆయా ప్రాంతాలు, ఆయా భాషల్లో అందించబడుతూ ఉంది. అంత మాత్రమే కాదు, బైబిల్ యొక్క చరిత్ర ఎంతో గొప్పది. జాన్ గూటెన్ బర్గ్ అనేటువంటి ఒక మహాభక్తుడు యేసు ప్రభువుని నమ్మిన తర్వాత ఈ బైబిల్ ప్రపంచానికి అందించాలి అనుకున్నాడు. అందుకే ఆయన భూమి యొక్క అంతర్భాగానికి వెళ్ళి 700 సంవత్సరాలు శ్రమించి కనుగొన్నాడు ప్రింటింగ్ ప్రెస్, ముద్రణ యంత్రం, అచ్చు యంత్రం. దాని మీద తొలిసారి రూపించిన గ్రంథం కూడా బైబిలే. ఇటీవల మొన్నే అమెరికాలో న్యూస్ వస్తా ఉంది కనుక ఈటీవీ న్యూస్ లో చేతితో రాసిన బైబిల్ 300 కోట్లు కొన్నాడు ఒక ఆయన. 300 కోట్లు కనుక ఎంత దివ్యమైన గ్రంథము ఆలోచించండి. చాలా మందికి అది బైబిల్ అనగానే ఏదో క్రైస్తవుల మత గ్రంథం కదా అనే అభిప్రాయాలు, అపోహలు చాలా మందికి ఉన్నాయి. ఒకప్పుడు నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ బైబిల్లో రాయబడింది ఎక్కడో క్రైస్తవ మతం అనే పేరు ఎక్కడ రాయబడలేదండి. క్రైస్తవ్యం అనేది ఒక మార్గం కనుక మోక్షానికి వెళ్ళేటువంటి మార్గం, ఒక విశ్వాసం అని రాత్రి మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఒక మాట చెప్పాలంటే బైబిల్ అనేది ఇది ఒక ప్రేమ లేఖ, ఒక లవ్ లెటర్. దేవుడు మానవాళ్ళని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో అనే సంగతి ఈ గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఇది ప్రేమ లేఖ, మత గ్రంథం కాదు, ప్రేమ లేఖ. కాబట్టి దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలంటే ఈ గ్రంథాన్ని తీసుకొని చదవాలని మనవి చేస్తూ ఉన్నాం. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు ఆర్కే మూర్తి గారని. ఆయన ఏం చేశాడంటే బైబిల్ చదవడం ప్రారంభించాడు. బైబిల్ ఉన్న తప్పులన్నీ పట్టుకోవాలి అని చెప్పేసి బైబిల్ చదవడం ప్రారంభించాడు. బైబిల్ చదువుతూ ఉండగా ఆయనకు అర్థమైంది బైబిల్లో తప్పులేమి దొరకలేదు, కానీ ఆయన తప్పులన్నీ బయట పడడం ప్రారంభించాయి. అమ్మ, ఈ బైబిల్ ప్రకారం నేను ఎంత ఘోర పాపిని, ఎన్ని తప్పులు చేస్తా ఉన్నాను అని ఆయనకు అర్థమైపోయింది. ఇంకా చదువుతూ ఉండగానే ఆయనకు అర్థమైంది బైబిల్లో చదువుతా ఉంటే తప్పులో నుంచి పాపంలో నుంచి తప్పించుకునే మార్గం కూడా ఉంది అని తెలుసుకున్నాడు. అది యేసయ్య రక్తమే, అందుకని చనిపోయిన తెలుసుకున్నాడు. అలా దేశంలో నమ్ముకున్నాడు. ఆయన గొప్ప సేవ చేశాడు. రేడియోలో కూడా ఎన్నో వర్తమానాలు బైబిల్ మొత్తం కూడా ఆయన వివరించాడు. రాత్రి ఎందుకు తెలియజేస్తున్న విషయాలు కూడా బైబిల్ మన నిజ స్థితిని చూపించే గ్రంథం. ఒక మాట చెప్పాలంటే ఇది ఒక అద్దము లాంటిది. మన అద్దం దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం నల్లగా ఉంటే నల్లగానే చూపిస్తుంది, కనుక జుట్టు అంతా చింపిరిగా ఉంటే అట్టగా చూపిస్తుంది. కనుక అంటే ఉన్నది ఉన్నట్టుగా చూపించేది అద్దం. కనుక ఈ బైబిల్ కూడా అంతే, ఇది ఒక అద్దము లాంటిది. మన నిజ స్థితిని ఇది తెలియజేస్తా ఉంది. ఈ రాత్రి ఈ గ్రంథం తీసుకోనండి, చదవండి, సత్యాన్ని గ్రహించి మీరు కూడా దేవుని రాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే భూలోకంలో ఉన్న గ్రంథాలన్నీ మారిపోతా ఉన్నాయి. మొదటి తరగతి అయిపోతే 2వ తరగతి పుస్తకాలు మారిపోతాయి. లోకములు అన్ని మారిపోతున్నాయి, ప్రజలు మారిపోతున్నారు, పుస్తకాలు మారిపోతున్నాయి, కనుక అన్ని మారిపోతున్నాయి. కానీ బైబిల్ ఎన్నటికి కూడా మారే గ్రంథం, సున్నైన పొల్లైన తప్పిపోయింది. ప్రభు చెప్పాడు, భూమి ఆకాశము గతించను గాని నా మాటలు ఏమాత్రమును గతింపు అని చెప్పాడు. అలాంటి గ్రంథం ఇది. కాబట్టి తీసుకోనండి, చదవండి. ఈ రాత్రి దేవుని యొక్క రాజ్యానికి మీరు వారసులు కావాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఈ యొక్క క్రిస్మస్ కూడిక సందర్భంగా కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని కోరుతున్నాము. క్రిస్మస్ అనేటువంటి ఈ పండుగ ఇది ఒక సాదా సీదా సామాన్యమైన పండుగ కానే కాదు అనే విషయము ఈ రాత్రి వెల్లడి చేస్తున్నాం. ఎందుకంటే ఇలాగ మాలాగా పాటలు పాడి వాక్యాలు చెప్పేటువంటి వేడుకలు కూడికలు ఒక స్థలంలో కాదండి, ప్రపంచంలో 280 దేశాలు సుమారుగా ఉన్నాయి, ఇంకెక్కువ ఉన్నాయి. వాటిల్లో దాదాపుగా 200 దేశాల్లో ఇలాగ కూడికలు జరుగుతున్నాయి, యేసు యొక్క జన్మదిన వేడుకలు. కనుక ఎంత అద్భుతమైంది. కనుక ఒక్క వ్యక్తి జన్మము ఇన్ని
ఆ దేశాల్లో జరుగుతుందంటే ఇది చిన్న పండుగ కానే కాదు, ఇది ఒక మహా పండుగని రాత్రి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రపంచంలో కనుక ప్రపంచ దేశాలు అన్ని దేశాల్లో కూడా యేసు యొక్క కోరికలు వేడుకలు జరుగుతున్నాయి. చూడండి, ఎవరి జన్మదినమైనా ఇన్ని దేశాలు జరుగుతుందా అంటే ఆలోచిస్తే ఎవరిది జరగదు. ఉదాహరణగా మన జాతిపిత మహాత్మా గాంధీ గారు ఉన్నారు. ఆయన జన్మదినము మన ఇండియా దేశానికి మాత్రమే పరిమితం. గాంధీ జయంతి దినమున కనుక సెలవు ప్రకటిస్తారు. దేశమంతా కూడా ఆయన పుట్టినరోజును ఎంతో సంతోషం జరుపుకుంటున్నారు. కారణం ఏంటంటే మన స్వాతంత్రం తీసుకొచ్చాడు అనేటువంటి జాతిపిత అనేటువంటి ఆ గౌరవంతో ఆయన వేడుకలు జరుగుతాయి మన భారతదేశంలో. కానీ అమెరికాలో, ఇంగ్లాండ్ లో, ఇంకా వేరే దేశాలు జరగవు. ఆయన మన గాంధీ గారి యొక్క జయంతి మన భారతదేశానికి మాత్రమే పరిమితము. అలాగే అమెరికాలో కూడా అబ్రహాం లింకన్ గారి ఒక గొప్ప తత్వవేత్త ఉన్నాడు, ఒక గొప్ప సేవ చేసిన వ్యక్తి, మహాత్ముడు. ఆయన కూడా అమెరికాకి గొప్ప సేవలు అందించాడు. ఆయన జన్మదినం కూడా అమెరికాలో సెలవు ప్రకటిస్తారు. అందరూ కూడా ఆ రోజు సెలవు కనుక ఆయన జ్ఞాపకం చేసుకుంటారు. కారణం ఏంటంటే మన అమెరికా దేశానికి ఎంత గొప్ప సేవ చేశాడు ఆయన జన్మదినం జ్ఞాపకం చేసుకుంటారు. కానీ అబ్రహాం లింకన్ గారి యొక్క జన్మదినము మన భారతదేశంలో, ఇండియాలో మనం జరుపుకోం. ఎందుకంటే ఆయన జన్మదినం ఒక అమెరికాకు మాత్రమే పరిమితమైంది. ఈ రాత్రి చూడండి, ఒక జాతి కాదు, కులము కాదు, ప్రాంతము కాదు, భాష కాదు, ఏకంగా 200 దేశాలు ఉన్నటువంటి వారు కనుక కులమత భేదాలు లేకుండా యేసు గారు నమ్మారు అంటే కనుక ఆయన జన్మదినం జరుపుకుంటున్నారంటే ఇది ఒక మహా పండుగ అనే విషయం ఈ రాత్రి మీకు తెలియజేస్తూ ఉన్నాం. క్రిస్మస్ అనేది చిన్న పండుగ కాదు, ఇది మహా పండుగ. అంత మాత్రమే కాదు, రెండోది బైబిల్ రాయబడింది లూకాసువార్త 2:10 ఈ క్రిస్మస్ అనేది మహా సంతోషకరమైన శుభవర్తమానం అంటాడు. ఇదిగో ప్రజలందరికీ కలుగుబావు మహా సంతోషకర శుభవర్తమానం లూకా 2:10 చెప్పబడింది. గమనించామంటే క్రిస్మస్ అనేది ఇది చిన్న సంతోషం కాదు, ఇది మహా సంతోషాన్ని కలిగించేది. ఏంటి మహా సంతోషం అంటే దేవుడే మానవుడిగా భూలోకానికి దిగి రావటం. కనుక ఇది ఎంత అద్భుతమైన సంగతి రాత్రి ఆలోచించాలి. కనుక క్రిస్మస్ అనేది రెండవదిగా సంతోషం కాదు, మహా సంతోషం అని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మూడవది, క్రిస్మస్ అనేది ఇది చిన్న వార్త కాదు, దూత ప్రకటిస్తా ఉంది. పరలోకమైనటువంటి దూత భూలోకానికి వచ్చి గొర్రె కాపరులకు ప్రకటిస్తుంది. ఇది మహా పెద్ద శుభవార్త. కనుక బాధపడే వార్త కాదు, విచారమైన వార్త కాదు. ఇది ఏంటంట శుభవార్త. కనుక శుభవార్త ఈ రాత్రి దేవుడు నీకు శుభాలు దయచేయాలని మాట్లాడుతున్నాడు. ఇది శుభవార్త, చాలా పెద్ద వార్త. ఏంటి శుభవార్త అంటే మన పాప శిక్షను భరించడానికి, మన స్థానాన్ని భర్తీ చేయడానికి, మనకు బదులుగా చనిపోవడానికి ఒక వ్యక్తి పుట్టడము ఎంత గొప్ప శుభవార్త ఇది. కనుక ఇది మూడో విషయం. నాలుగోది, క్రిస్మస్ అనగానే చాలా మందికి ఇది క్రైస్తవులకు మాత్రమే పండుగ అనుకుంటున్నారు. కానీ బైబిల్లో రాయబడింది లూకా 2:10 ఇదిగో ప్రజలందరికీ కలుగువు మహా సంతోషకరమైన శుభవార్త. ప్రజలందరికంటే ఒక కులమని, మతమని, ప్రాంతమని, దేశమని లేకుండా ఇది యావత్ మానవాళికి సంబంధించిన గ్రంథముగా ఈ రాత్రి తెలియజేస్తున్నాం. ఈ క్రిస్మస్ మీరు అంగీకరించకపోయినా ఇది మీకు కూడా ఈ రాత్రి. కానీ పిల్లరా, ఇది అందరికి కూడా. అందుకే అపోస్తలుల 10:36 రాయబడింది యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాయబడింది, కొందరికి కాదు. కొందరికంటే క్రైస్తవులకు మాత్రమే కాదు ఈ పండుగ, యావత్ మానవాళికి కూడా. ఆఖరిది చివరిది ఏంటంటే క్రిస్మస్ అంటే మత్తయి సువార్త 2:10 రాయబడింది ఆ జ్ఞానులు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులని రాయబడింది. ఎప్పుడైతే ఆ నక్షత్రాన్ని చూశారో వారి జీవితాల్లో అత్యానందాన్ని పొందారు. యేసు ప్రభు వారి దగ్గర రావటము అత్యానందం కలిగించే వార్త అని ఈ రాత్రి మీకు తెలియజేస్తున్నాం. క్రిస్మస్ అంటే ఇది ఏదో కొద్ది ఆనందం కాదు, అత్యానందము. కాబట్టి రాత్రి ఈ 5 విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. క్రిస్మస్ అంటే చిన్న పండుగ కాదు, ఇది మహా పండుగ. క్రిస్మస్ అంటే సంతోషం కాదు, మహా సంతోషం. క్రిస్మస్ అనేది చిన్న వార్త కాదు, చాలా పెద్ద శుభవార్త. క్రిస్మస్ అనేది కొందరికి కాదు, అందరికీ అని. చివరి క్రిస్మస్ అనేది ఆనందము కాదు, ఇది ఆనందము కాదు, మహానందం ఈ రాత్రి తెలియజేస్తూ ఉన్నాం. ఏంటి ఆ మహానందం అంటే రాత్రి ఎందుకు ఎంత గొప్ప ఆనందము అంటే ఒక మాట మనం చదువుకుంటాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం. ఈ రాత్రి ఎందుకు ఇది ఆశ్చర్యం కలిగించేది, ఎందుకు గొప్ప వార్త, ఎందుకు శుభవార్త అంటే ఒక వాక్యం మనం చదువుదాం. యెషయా గ్రంథం
యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము అందరూ కలిసి మనం చదువుదాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్య భారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుని దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆయనకి చాలా పేర్లు ఉన్నాయండి. కనుక ఆయన లోకానికి శిశువుగా వచ్చాడు, కుమారుడుగా వచ్చాడు. అయితే ఆయన భుజం మీద రాజ్య భారం ఉంది కనుక ఆయన రాజు అని రాయబడింది. కాబట్టి ఈ రాత్రి కూడి కూడా రాజు గారి ఇంట్లోనే. కాబట్టి ఈయన కూడా ఈ లోకం రాజుగా వచ్చాడు. యేసుప్రభువు కూడా ఎవరంటే ఆయన భుజం మీద ఏముందంట? రాజ్య భారం ఉంది. కాబట్టి ఆయన రాజు అని రాయబడింది. తర్వాత ఇంకా ఆశ్చర్యకరుడు ఆయన పేరు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఇవన్నీ కూడా దేవునికి ఇవ్వబడిన పేర్లు. కానీ రాత్రి పిల్లరా, ఈ లోకానికి వచ్చిన దేవుడు ఎలాంటి వాడంటే ఆశ్చర్యకరుడైన దేవుడు. కనుక ఆశ్చర్యకరుడు ఈ రాత్రి అదే మీకు తెలియచేయాలని కోరుతున్నాం. కాబట్టి ఆయన ఎంత గొప్ప ఆశ్చర్యకరుడో, ఆయన నమ్మిన వారి జీవితాల్లో కూడా ఆయన బిడ్డలకు ఎలాంటి ఆశ్చర్యకాలు జరిగిస్తారో కూడా ఇప్పుడు సాక్ష్యాన్ని కూడా మనం వింటాం. వాక్యం అయిన తర్వాత కూడా దీని ఎలాంటి అద్భుతాలు ఆశ్చర్యాలు చేసేవాడో మనం ఆశ్చర్యపోతాం. కానీ రాత్రి ఈ దేవుడికి ఉన్న పేరులో ఒక పేరు ఏంటంటే ఆయన ఆశ్చర్యకరుడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యాన్ని దీవించండి. ఈ వాక్యము ద్వారా మీరు నాతో మాతో చేరవచ్చిన అందరితో మాట్లాడి మాకు కావాల్సిన వాక్కులు దయచేసి మహిమ పొందమని, సమయంతో దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, ఈ రాత్రి ఇది యేసు గురించిన ప్రవచనంగా మనం చూస్తాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన గురించిన ప్రవచనం. ఆయన శిశువుగా పుడతాడు, కుమారుడుగా వస్తాడు, ఆయన భుజం మీద రాజ్య భారముండును అని మనం చూస్తాం. అందుకే ఆ ఆయన రాజుగా పుడతాడు కాబట్టి, ఆయన భుజం మీద రాజ్య భారం ఉంది కాబట్టి జ్ఞానులు చేయమని అడిగారు హేరోదు రాజును. యూదుల రాజుకు పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఆయన పశువుల పాకలో పుట్టిన ఆయన ఎవరు? ఆయన రాజే. కాబట్టి ఎందుకు అడుగుతున్నారు? యూదుల రాజు ఎక్కడ అని అడిగారు. అందుకే పిలాతు కూడా ఆయన ముందు నిలబడినప్పుడు ఏమన్నాడు? నీవు రాజువా అంటే ఏమన్నాడు? నువ్వు అన్నట్టు నేను రాజు. ఏది మరి రాజ్యం ఏది అంటే, నా రాజ్య సంబంధమైనది కాదు, నా రాజ్యము రక్తముతో సంపాదించాను. కాబట్టి దేవుడు తన స్వరక్తం మీద సంపాదించిన సంఘం అన్నాడు. కాబట్టి ఈ రోజు యేసు యొక్క రాజ్యం ఎవరంటే కత్తి పట్టుకుని సంపాదించింది కాదు. ఇది ఆయన రాజ్యం, ఆయన రక్తముతో కొన్నాడు. అందుకే ప్రకటన 5:9 కూడా నీ రక్తం ఇచ్చి ఆయా వంశములు, ఆయా జాతులు, ఆయా ప్రజలంటి మనుషులను కొన్నాడనే మాట మనం చూస్తాం. ప్రకటన 5:9 ఆయన రక్తముతో కొన్నాడు. కానీ ఈరోజు యేసు వారు రక్తముతో కొన్న వాళ్ళు ఎవరున్నారు లోకములో? బంగారంతో కొంటాం. బాగా మహా విలువైందంటే ఆ బంగారం కొంటాం, బంగారం ఇస్తాం. కానీ ఎవరైనా రక్తం ఇస్తారా? ఈ లోకంలో చాలా దానాలు ఉన్నాయి. అన్నదానాలు చేస్తారు, భూదానాలు చేస్తారు, గోదానాలు చేస్తారు. తర్వాత ఇంకా చెప్పాలంటే నేత్రదానం చేస్తారు, అవయవ దానాలు చేస్తారు, ఇంకా రక్తదానం కూడా చేస్తారు కొంతమంది. కనుక అప్పుడప్పుడు క్యాంపులు పెట్టి బ్లడ్ తీస్తూ ఉంటారు. మేము కూడా మనం 2 సార్లు సిఎంసికి వెళ్తే మా పాపకు ఆపరేషన్ అయితే నాకు ఒకసారి తీసారు బ్లడ్. కనుక నేను కూడా ఒకసారి ఇచ్చాను. మళ్ళీ టైం అవగానే మళ్ళీ మెసేజ్ వచ్చింది, మీరు మళ్ళీ రెడీగా ఎలిజిబుల్, మీరు తీసుకోవచ్చు. కనుక మీకు 6 నెలలు అయిపోయింది, మళ్ళీ తీసుకోవచ్చు అని మళ్ళీ మెసేజ్ పంపించారు. రక్తదానం కూడా చేస్తాం. ప్రాణదానం చేయమంటే ఎవరైనా చేస్తారా? కాబట్టి దానాలన్నిటికంటే మించింది ఏంటి చెప్పండి? ప్రాణదానం. ఈ రాత్రి యేసు ఎవరంటే మన కోసం రక్తం ఇవ్వటమే కాదు, మన కోసం ఇచ్చాడు ఆయన ప్రాణదానం. ఈలోకి ఎన్నో దానాలు చేసేవాళ్ళు ఉన్నారు, కానీ నీ ప్రాణమే కావాలంటే ఎవరిస్తారు? కానీ ఎవరు ప్రాణదానం చేయరు. కనుక ఈ రాత్రి ఆయన ఎవరంటే ప్రాణదానం చేయడం వచ్చాడు. కానీ ఈ దానాలన్నీ వేరే, ప్రాణదానం వేరే. కనుక నీ ప్రాణం నాకు కావాలంటే ఎవరిస్తారు? ఎవరు కూడా ఎవరు చూసారా? కాబట్టి యేసు ఎవరంటే మన కోసం ప్రాణదానం చేసినవాడు. దాంతో పోల్చుకుంటే నీ రక్తదానం ఎక్కడ, భూదానం ఎక్కడ, గోదానం ఎక్కడ, అన్నదానం ఎక్కడ? ఈ దానాన్ని పక్కన పెట్టాలి. కనుక దానికి సరిపోవు ఆయన చేసినటువంటి దానానికి. తన ప్రాణమే మన కోసం దానముగా ఇచ్చేశాడు, బలిగా గావించబడ్డాడు. కాబట్టి ఆయన ఎవరంటే ఈ లోకానికి రాజుగా వచ్చాడు. కనుక రాజు వచ్చాడు, కానీ పశువుల పాకలో పుట్టాడు, కానీ
ఆయన రాజుగా వచ్చాడు. అందుకే పిలాతు కూడా ఆయన అడిగినప్పుడు ఆ మాట చెప్పాడు, నేను రాజుని. మరి రాజ్యం ఏది అంటే, నా రాజ్య సంబంధమైనది కాదు. ఈరోజు యేసు రాజ్యం ఎంతమంది తెలుసా? యేసు రాజ్యం ఎంతమంది అంటే లక్షల కోట్ల మంది, లెక్క పెట్టలేం. యేసు నమ్మిన వారు ప్రపంచం అంతట్లో ఒక దగ్గర కూడగడితే అత్యధికులు ఎవరంటే క్రైస్తవులే. చూసారా? కనుక గొప్ప ఉన్నతమైన కనుక ఆ సంఖ్య ఎవరిలో ఉందంటే క్రైస్తవులే. ప్రపంచం అంతా లెక్క కడితే ఈరోజు యేసుకు రాజ్యం మించే రాజ్యం ఎవరిది కూడా లేదు. లోకం రాజ్యాలన్నీ పోయినాయి. మౌర్యుల రాజ్యము, గుప్తుల రాజ్యము, ఇలాగా ఎంతమంది డైనసిటీ పరిపాలించారు, రాజులు గొప్ప చక్రవర్తి పరిపాలించారు. అందరూ నశించి మట్టిలో కలిసిపోయారు. కానీ ఈ రాజ్యం ఎన్నటికీ ఉండేది. ఇది అంతములేని రాజ్యం, గొప్ప రాజ్యం. కాబట్టి ఈయన ఎవరంటే శాశ్వత కాలము రాజుగా ఉంటాడు ఆయన. కాబట్టి అందుకే 1 తిమోతి పత్రిక 6:15 రాయబడింది. 1 తిమోతి 6:15 ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఈయన ఎలాంటి రాజు అంటే ఈయన రాజులకే రాజు. కాబట్టి చక్రవర్తిని పేరు పెట్టాలి. రాజులకు పై ఉండేవాడిని చక్రవర్తి అంటాడు. కాబట్టి సమస్తాన్ని సృష్టించిన వాడు ఆయన. అలాంటిదే ఈ లోకాన్ని దిగి వచ్చింది. కాబట్టి ఈ రాత్రి ఆయన ఎవరంటే ఆశ్చర్యకరుడు. కాబట్టి దేవుడు ఈ లోకంలో పుట్టడము ఆశ్చర్యం కాదు. కనుక ఆలోచించండి, దేవుడే మానవుడిగా పుట్టడము ఎంత ఆశ్చర్యమైన సంగతి. దేవుడు ఎలాంటి వాడంటే ఆయన అసమానుడు. ఆయన్ను ఎంతని కొలవలేదు. కనుక ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాల దేవుడు. కనుక ఆయన అంటాడు, ఆకాశమున సింహాసనం, భూమిన పాదపీఠం అంటాడు. అలాంటి దేవుడు ఆకాశమైన సింహాసనం అయితే, భూమి ఆయన పాదపీఠం అయితే, అలాంటి దేవుడు ఈ లోకంలో ఒక శిశువుగా పుట్టడము ఎంత ఆశ్చర్యం. కాబట్టి ఎంతగా తగ్గించుకుంటే తప్ప ఆయన ఆశ్చర్యంగా ఆయన ఈ లోకంలో పుట్టడానికి ఇష్టపడలేదు. కనుక ఈ లోకంలో ఎవరు తగ్గించడం ఏమాత్రం ఇష్టపడలేదు. నువ్వెంత అంటే నువ్వెంత అంటావు, తగ్గేదే లేదు అంటారు. చూసారా? కాబట్టి తగ్గడానికి ఎవరు ఇష్టపడ్డారు. కనుక స్థానం ఉంటే, హోదా ఉంటే, అధికారం ఉంటే, డబ్బు ఉంటే ఎవరు తగ్గించుకోరు. కానీ దేవుడు ఎలాంటి వాడంటే అన్ని కలిగిండి కూడా ఒక సామాన్యమైన మనిషిగా పుట్టడము ఎంతో అద్భుతం. ఈ రాత్రి పీలారా, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి ఒక వ్యోమగామి తొలిసారిగా చంద్రమండలం అడుగుపెట్టాడు. అడుగుపెట్టి చంద్రమండలం అంతా చూశాడు. ఆయన భూలోకానికి దిగి వచ్చాడు క్షేమంగా. విజయవాడలో ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు. అన్న ఇటండి, స్థలం ఉంది, రావచ్చు, ఇటు కూడా రండి. కనుక ఆయన మీటింగ్ ఏర్పాటు చేసిన విజయవాడలో ఆయన పిలిచారు. చాలా ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, సైంటిస్టులు అందరూ వచ్చారు. ఏం చెప్తారు ఈ మీటింగ్ లో చూస్తా ఉంటే ఆయన ఏం చెప్పారంటే, పెద్ద మీటింగ్ లో నేను చంద్రమండలికి వెళ్ళాను. అవన్నీ చూసిన తర్వాత అసలు ఈ చంద్రమండలము, సూర్యుడు, నక్షత్రాలు, పాలపుంత, గెలాక్సీ ఇదంతా చూసినప్పుడు, విశ్వాన్ని చూసినప్పుడు ఇంత గొప్ప దేవుడు ఈ లోకంలో క్రిస్మస్ గా ఒక చిన్న అణుగు ఎలా పుట్టాడబ్బా అని నాకు ఆశ్చర్యం అనిపించింది. నేను చంద్రమండలికి ఆశ్చర్యం కాదు. కనుక చంద్రమండలము, సూర్యమండలము, గ్రహాలు సమస్తాన్ని కలిసిన దేవుడు ఒక సామాన్యమైన మనిషిగా పుట్టడం నాకు మహా అద్భుతం అన్నాడు. చూసారా? మనం అమెరికా పోతే అద్భుతం అనుకుంటాం, ఇతర దేశాలు పోతే అబ్బా నేను అమెరికా పోయొచ్చా, ఆస్ట్రేలియా పోయొచ్చా, అమెరికా అంటే ఏమనుకుంటున్నావు అనుకుంటాం. కనుక ఆస్ట్రేలియా, లండన్ పోయొచ్చు అనుకుంటాం. చాలా సార్లు ఇతర దేశాలు అనుకుంటాం. కానీ దేవుడు కనుక అవి గొప్ప కాదంటే, ఆయన చంద్రమండలం మీద గొప్ప కాదంటే ఆయనకి. కానీ దేవుడి లోకానికి ఒక సామాన్యమైన దిగిరావడం ఎంత ఆశ్చర్యం. కాబట్టి ఎంత అద్భుతమైన సంగతి. దేవుడే ఒక శిశువుగా పుట్టడానికి ఎంత ఆశ్చర్యం. కాబట్టి ఆ దేవుడు ఎలాంటి వాడంటే ఆశ్చర్యకాడు. అది ఆయన ఏదైనా చేయగలడు. కాబట్టి ఎలాగైనా ఆయన చేయగలడు. అది కానీ ఆయన ఒక సామాన్యమైన మనిషిగా దిగి వచ్చాడు. వాస్తవానికి దేవునికి పుట్టినరోజులు ఉండవు. ఈ రాత్రి ఆలోచించండి, మనలా కానీ పుట్టినరోజులు ఏముండవు. కనుక అందుకే యేసు వారికి పుట్టినరోజు ఏముండదు వాస్తవానికి. ఎందుకంటే మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే, ఆది ఆయనే, అంతము ఆయనే, అల్ఫై ఆయనే, ఒమేగు ఆయన, అన్ని ఆయనే సర్వం. కాబట్టి ఆయనకు ఆరంభం లేదు. అందుకే బైబిల్ ఎట్లా ప్రారంభమవుతుంది? ఆది కాండము, ఆది యందు అంటే ఆయన ఆదిలోనే ఉన్నాడు. యోహాను మొదటి అధ్యాయంలో ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దీని వాక్యమే. ఈ వాక్యం ఎప్పుడు ఉంది? ఆదిలోనే ఉంది. ఆయనతోనే ప్రారంభం. కాబట్టి ఆయన పుట్టినరోజులేమి లేవు. కాబట్టి ఆయనకి ఆ పుట్టినరోజు లేవు. కానీ ఈ లోకానికి ఆయన రావాల్సి వచ్చింది. ఎందుకంటే వాస్తవానికి దేవునికి ఏ రూపం ఉంటుంది? ఇలా చెప్పా, దేవునికి మనలాగా ఆకారం లేదు, రూపము లేదు, స్వరూపము లేదు. కానీ దేవుడి లోకానికి మనుషుల మధ్యలోకి రావాలి అనుకున్నాడు. అందుకే వాక్యమైన దేవుడు, వాక్యమే దేవుడు. అందుకే మా చర్చిలో విగ్రహాలు, శిలువలు, మరిమ పటాలు, ఏసే పటాలు ఏమి పెట్టాం? ఎందుకంటే వాక్యమే
దేవుడు. కాబట్టి ఇప్పుడు ఈ వాక్యమైన దేవుడు ఈ లోకానికి దిగి రావడానికి ఒక శరీరాన్ని అమర్చుకుని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణ మన మధ్య నివసించడం రాయబడింది. కానీ ఈ రాత్రి ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు ఎవరంటే అసమానమైన దేవుడు. ఒక సామాన్యమైన మనిషిగా దిగి రావటము, పుట్టడము అద్భుతము, ఆశ్చర్యం. అందుకే ఆయన పేరు ఏంటంటే ఆయన ఆశ్చర్యకరుడు. అందుకే చెప్పండి, ఎలాంటి ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యకరుడుగా ఆయన జీవితం అంతా ఆశ్చర్యకారాలు చేశాడు. ఒక 7 సంగతులు ఈ సాయంకాలం మీరు జ్ఞాపకం చేస్తాను. యేసు వారు ఎలాంటి ఆయన జీవితం ద్వారా ఎలాంటి ఆశ్చర్యాలు మనం చూడవచ్చో ఒక 7 విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటిది ఇప్పుడే మనం చదువుకున్నాము, యెషయా 9:6 మొదటి సంగతి. ఆయన పేరేం చెప్పండి? ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఇది మొదటి సంగతి. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ఆయన ఎన్ని ఆశ్చర్యాలు చేయగలడు. ఇది మొదటిది. రెండవదిగా ఆయన ఆశ్చర్యకరుడికి రెండో కార్యం లూకాసు వార్త 2వ అధ్యాయము 46-47 వచనాలు. లూకాసు వార్త 2వ అధ్యాయము 46-47 వచనాలు. యేసు వారు చేసిన రెండవ ఆశ్చర్యమైన సంగతి. 2వ అధ్యాయం 46-47 వచనాలు. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించు వారిని ప్రశ్నలు అడుగుచుండగా చూచిరి. 40 చదవండి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములను విస్మయముందిరి. చూసామంటే ఇది ఏ సంవత్సరం చేసే వారికి 12 సంవత్సరాలు అప్పుడు పైన 42 వచనం. ఆయన 12 ఏళ్ళ ఉన్నప్పుడు పండుగ ఆచరించే వారితో యెరూషలేమునకు వెళ్ళేది. కానీ యేసు వారికి 12 సంవత్సరాల వయసులో మరియులు యేసేపులు ఏం చేశారంటే దేవాలయానికి తీసుకుని పోయారు. యెరూషలేము దేవాలయానికి తీసుకుని పోయి ఆ బల్లం తర్పించారు. అంత అయిపోయింది. యేసుని తీసుకుని వెళ్తా ఉన్నారు. 3 రోజులు అయిపోయింది. యేసు వాళ్ళతో ఉన్నాడు అనుకుంటున్నారు. మరి 3 రోజుల తర్వాత చూస్తే యేసు పక్కనే లేడు. అయ్యో ఏమైపోయాడని చెప్పేసి వెనక్కి వచ్చారు. వచ్చి దేవాలయంలో వస్తా ఉంటే ఆయన ఏం చేస్తారు? దేవాలయంలో ఆ యాజకుల మధ్య, ప్రధాన యాజకుల శాస్త్రుల మధ్య వాళ్ళ బోధలు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఏం జవాబులు ఇస్తా ఉంటే అందరూ ఏమనుకున్నారు? 40 ఏళ్ళు ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకును విస్మయం ఉంది. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడి అక్కడ ఆశ్చర్యపోతున్నారు. 12 సంవత్సరాల వయసులో ఇంత జ్ఞానం ఎక్కడికి తనకి? ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతున్నాడు? ఈ దైవజ్ఞం ఎలాగని చెప్పేసి ఆయన ప్రజ్ఞకు ఆయన మాటలకు ఆశ్చర్యపరిచాడు. తల్లిదండ్రులు వచ్చి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 12 సంవత్సరాల వయసులో కనుక ఆయన ఆశ్చర్యమైనటువంటి మాటలు చెప్పాడు. కానీ రాత్రి ఇదేంటి ఎలాంటివి అంటే ఆయన పేరే ఆశ్చర్యం కాదు, ఆయన మాటలు కూడా ఆశ్చర్యమే. ఆయన మాటలు విన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఒకసారి యేసు వారు పట్టుకొని రమ్మని బంటోదులు పంపిస్తారు. రోమా సైనికులు పంపించి యేసుని పట్టుకొని రండి కొండ అంటారు. వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారంటే యేసుతో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత పట్టుకొని రారు. ఏం తీసుకురమ్మన్నాం ఏదంటే ఆ మనుషుడు మాట్లాడేది ఎవడు ఎన్నడు అయ్యో మీరు కూడా మోసపోయారా అనుకుంటారు వాళ్ళంతా పోయినాడు. కనుక మోసపోవడం కాదు, ఆయన మాటలు ఎట్లా ఉన్నాయి అలాంటి ఆశ్చర్యమైన మాటలు మాట్లాడు. కనుక పోయినటువంటి వాళ్ళు కూడా ఆయన మాటకు ఆశ్చర్యపడ్డారు. అందుకే వాళ్ళు అంటారు కనుక ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడు ఎన్నడు మాట్లాడలేదు. ఖచ్చితంగా ఆయన మాటలు ఆశ్చర్యమైనవి ఈ రాత్రి. కాబట్టి ఇది రెండవ ప్రాముఖ్యమైన సంగతి. ఆయన పేరే ఆశ్చర్యము, ఆయన మాటలు కూడా ఆశ్చర్యమే. 3వ చూడండి, లూకాసు వార్త 3వ సంఘం మనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 28వ వచనం మనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము. ఆయన చెప్పినటువంటి బోధ కూడా ఎంత ఖండితంగా ఉండేదంటే అధికారంతో చెప్పేవాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28వ వచనం. మత్తయి 7:28. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. యేసు వారు చేసిన బోధ ఎట్లా ఉందంటే అందరూ కూడా ఆశ్చర్యం కలిగించింది. ఆయన చెప్తా ఉంటే ఆశ్చర్యపోతున్నారు. 29వ వచనం కూడా మత్తయి 7:29. ఏలైనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించెను. ఆయన చెప్పే ప్రతి మాట కూడా అధికారంతో బోధించాడు, ఆశ్చర్యపరిచాడు. ఈ రాత్రి పిల్లారా, ఎందుకంటే పాపములు క్షమించడానికి భూమి మీద మనుష్య కుమారునికి అధికారం ఉంది. ఆయన అధికారం ఉంది. పిలాతు అంటాడు
నువ్వు చెప్పు, నీ సంగతి చెప్పుకో, నాకు అధికారం ఉంది, నేను నిన్ను విడిపిస్తానంటే యేసు ఏమంటాడు? పైనుండి నీకు అధికారం వస్తే తప్ప నీకు నా మీద అధికారము లేదు అంటాడు. పైనుంచి రావాలి నీకు తండ్రి వద్ద నుండి కాబట్టి అని అంటాడు. కాబట్టి ఈ రాత్రి ప్రియులారా, మూడవదిగా యేసు ప్రభువు చెప్పినటువంటి బోధ ఆశ్చర్యం కలిగించింది. ఇది అక్కడ మనుషులు కాదు, ఈనాడు యావత్ మానవాళికి కూడా. గాంధీ గారు కూడా అహింస సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. ఆయన చేతిలో బైబిల్ ఉండేది, కొత్త నిబంధన. సత్యాగ్రహానికి వెళ్ళిన, ఆ ఉప్పు సత్యాగ్రహానికి వెళ్ళిన గాంధీ గారి చేతిలో బైబిల్ ఉండేది. ఆయన చదివాడంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ 7వ అధ్యాయము, కొండ మీద ప్రసంగము. ఇది చాలా పెద్ద ప్రసంగం. దీంట్లో ఏం చెప్పాడంటే, కుడి చెంప కొడితే ఎడమ చెంప చూపించండి, 2 వస్త్రాలు ఉంటే ఒక అంగి లేని వాడికి ఇచ్చేయండి అని చెప్పి, ఆ సాత్వికులు ధన్యులు వారి భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. భూలోకం స్వతంత్రించుకోవచ్చా? తగ్గించుకుంటే సాత్వికుంటాండి అని చెప్పేసి ఆయన అహింస సిద్ధాన్ని పాటించి భూలోకాన్ని కాదు కానీ బ్రిటిష్ వారి పాలన నుండి భారతదేశ స్వాతంత్రాన్ని సంపాదించారు. కారణం ఏంటంటే దీనత్వము ద్వారా. కాబట్టి పిల్లలు ఈ రాత్రి యేసు వారి యొక్క బోధలు ఈరోజు మానవాళికి మార్గదర్శకం అయిపోయినాయి. అందుకే మంచి సమరయుడు, గుడ్ సమరయుడు అంటారు కనుక ఆ మంచి కథ కూడా మనం చూస్తాం. కనుక ప్రపంచం అంతట్లో కూడా యేసు వారి యొక్క బోధలు మారు మోగుతున్నాయి. అందుకంటే ఆ మనుషుడు మాట్లాడి ఎవరు ఎన్నడూను మాట్లాడలేదు. చూసారా, ఆయన బోధలు అట్లా ఉన్నాయి, యేసు యొక్క బోధలు. కనుక ఆయన బోధలు అందరూ ఆచరింపదగినవి. కాబట్టి యేసు యొక్క బోధలో ఎవరిని శిక్షించమనలేదు. కనుక ఏమన్నాడు? అందరూ కూడా రక్షించాలని చెప్పాడు. కనుక అందరు క్షమించమని చెప్పాడు, అందరిని ప్రేమించమని చెప్పాడు. ఈ బోధలో సూపర్లేటివ్ డిగ్రీ ప్రపంచానికి. కనుక శత్రువు ప్రేమించు ప్రభు చెప్పాడు కదా. కనుక మీరు పరలోకమును దేవుని కుమారులు అన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి అంటాడు. శత్రువులు ప్రేమించని ఎవరు చెప్తాడు? శత్రువుని చెప్తే వాడి సంగతి నువ్వు చూసుకో అంటాడు. కనీసం అన్నాడు కాదు, శత్రువులను ప్రేమించాలి, శత్రువులను క్షమించాలి. ఇలాంటి బోధలు ప్రపంచంలో ఎవరు చేయలేదండి. అందుకే ఆయన బోధలు ఏంటంట ఆశ్చర్యమైంది. కానీ అంత మాత్రమే కాదు, అధికారంతో చెప్పాడు. ఆయన అధికారంతో, ఎవరు భయపడేది లేదు కనుక అధికారంతో ప్రకటించాడు. కానీ ఈరోజు ప్రపంచం అంతా ఆయన మార్గము, ఆయన బోధల్లోకి రావడానికి కారణం ఏంటంటే అలాంటి బోధలు చేశాడు. రెచ్చగొట్టే బోధలు చేయలేదు ఆయన, మత సంబంధమైన బోధలు ఆయన చేయలేదు. కాబట్టి మార్గానికి సంబంధించిన బోధలు చేశారు. కానీ ఆయన బోధలంతా ప్రేమ ఉంటుంది, ఆయన బోధలంతా క్షమించమంటుంది. అందుకే సిలువ చనిపోతా కూడా ఆయన ఏమన్నాడు? తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు క్షమించు అని చెప్పాడు. కానీ ఆయన చెప్పాడు, చెప్పిన దాన్ని పాటించాడు కూడా. కాబట్టి కారణం ఏంటంటే ఆయన బోధలు ప్రపంచానికి ఈరోజు ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉన్నాయి. ఆయన భూమి మీద జన్మించడమే ఆశ్చర్యం అయితే, ఆయన పేరే ఆశ్చర్యం అయితే, అంత మాత్రమే కాదు ఆయన మాట్లాడిన మాటలు, ఆయన ప్రజ్ఞ ఆశ్చర్యం అయితే, తర్వాత మూడోది మనం చూస్తాము ఆయన బోధలు కూడా ఆశ్చర్యమైనవి. కానీ అంత మాత్రమే కాదు, ఇంకా మనం చూసామంటే 4వ ప్రాముఖ్యమైన సంగతి మనం చూద్దాం. చూడండి, 4వ సంగతి లూకాసు వార్త 8వ అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయము మనం గమనించామంటే లూకాసు వార్త 8వ అధ్యాయము 22 నుంచి మనం చదువుదాం. లూకాసు వార్త 8వ అధ్యాయం, ఇది 4వ సంగతి. ఇంకా ఆయన జీవితంలో ఆయన ఆశ్చర్యకారుడిగా చేసిన కార్యాలు. లూకాసు వార్త 8వ అధ్యాయము 22 నుంచి మనం చదువుదాం కొన్ని వచనాలు. లూకాసు వార్త 8వ అధ్యాయం నేను చదువుతాను, గమనించండి. 8వ అధ్యాయము 22 నుంచి మనం గమనించామంటే, మరి ఒక నాడు 25 చదువుదాం, 25 వచనం 25. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడిని వారితో అనేను. అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకు ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. ఈ సందర్భం ఏంటంటే యేసు ప్రభువారు ఆయన శిష్యులు సముద్రంలో పోతా ఉన్నారు. సముద్రంలో పోతా ఉంటే పెద్ద అలలు, తుఫాను, గాలి అన్ని లేచాయి. లేచినప్పుడు శిష్యులందరూ భయపడుతున్నారు. భయపడి ప్రభువా నీకు చింత లేదా, నేను నశించిపోతున్నాం అని చెప్పేసి ఆయన తట్టారు. అప్పుడు యేసు ప్రభువారు లేచి అల్ప విశ్వాసాలు ఎందుకు భయపడుతున్నారని చెప్పేసి ఆ గాలిని గద్దించాడు, నీళ్ళని గద్దించాడు, సముద్రాన్ని గద్దించాడు. ఒక్కసారిగా అలలన్నీ టుస్సుమని అలలు ఆగిపోయినాయి, గాలి ఆగిపోయింది, తుఫాన్ ఆగిపోయింది. సముద్రం అంతా ఎట్టుందంట నిమ్మలముగా ఉంది. ఇది చూసిన తర్వాత శిష్యులు ఏమనుకుంటారు, ఒకరితో ఒకరు ఆశ్చర్యపడ్డారు. అంటే ఏంటి? యేసు యొక్క అధికారం చెప్పండి ఏంటంటే ఆయన అధికారానికి సముద్రం లోబడుతుందా? సముద్రం లోబడుతుంది. ఎందుకు?
కీర్తన 95:4 సముద్రము ఆయనది. ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయంలో రాయబడింది. ఆయన సముద్రమునకు ఇసుకను సరిహద్దుగా నియమించాడు. కాబట్టి సముద్రానికి లోబడుతుంది. గాలిలో పడుతుందా? గాలి వల్ల లోబడుతుంది. అలల్లో పడుతుంది, అలల వల్ల లోబడుతుంది. సముద్రం సమస్తము కూడా, సమస్త సృష్టి కూడా ఆయనకు లోబడింది. లోబడింది ఎవరంటే మనుష్యులే. లోబడింది ఎవరు ఇలాంటి దేవునికి? అందుకంటాడు యెషయా 1వ అధ్యాయం, ఆకాశమా ఆలకించి భూమి చేయదు. వీళ్ళు పిల్లలు పెంచి పెద్దవారికి చేశారు కానీ వాళ్ళేమో తిరిగిపడ్డారు. వీళ్ళకంటే ఆ ఎద్దు మేలు తన కామంగా వెలుగుతుంది, గాడిద మేలు సొంతమైన దొడి తెలుసుకుంటుంది. కానీ నా పది తెలివి లేదు, జ్ఞానం లేదు, నన్ను అంగీకరించి యోచింపరు అందరూ బాధపడుతున్నాడు. దేవుడికి సముద్రం గద్దించేది బాధ అనిపించలేదు, కష్టం అనిపించలేదు. గాలి తుఫాను అన్ని గద్దించాడు, అన్ని మిక్కి నెమ్మలం అయిపోయినాయి. ఈ రాత్రి దేవుడు ఎలాంటి వాడంటే సమస్త సృష్టి మీద అధికారము కలిగిన వాడు. ఆయనకి ఏదైనా లోబడుతుంది. కనుక ఆయన తుఫాను రమ్మంటే వస్తుంది, తుఫాను ఆగిపోతే ఆగిపోతుంది. 107వ కీర్తన 107. ఈ దేవుడు ఎంత అధికారం కలిగిన వాడంటే తుఫాను పుట్టించగలడు, తుఫాను ఆపేయగలడు. కీర్తన 107వ కీర్తన 107వ కీర్తన మనం గమనించండి. 29వ వచనం. కీర్తన 107 మొట్టమొదటి 25. 107, 25. 107వ కీర్తన 25. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, దాని తరంగములను పైకెత్తును. ఆయన సెలవిస్తే తుఫాను రమ్మంటే చాలు తుఫాను వస్తుందంట. 28వ వచనం 29. 107:29. ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాను. తుఫాను ఆగిపోయింటే ఏమైపోతుందంట? ఆగిపోతుంది. తుఫాను రమ్మంటే వస్తుంది. ఆయన మాట మాత్రము, ఆయన సెలవిస్తే చాలు దాని ప్రకారం జరుగుతుంది. కీర్తన 33. 33వ కీర్తన ఆయన సెలవు ప్రకారము అన్ని జరుగుతున్నాయి. 133వ కీర్తన 33 చూడండి. ఒక మాట ఆయన సెలవిస్తే దాని ప్రకారం జరుగుతుందంట. 33వ కీర్తన 9వ వచనం. కీర్తన 33:9 చదవండి. 33:9. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడు. ఆయన ఆజ్ఞాపిస్తే చాలు, మాట మాత్రం సెలవిస్తే చాలు ఏమవుతుందంట? అది జరిగిపోతా ఉంది. కాబట్టి రాత్రి దేవుడు ఎలాంటి వాడంటే అధికారము కలిగిన వాడు. ఆయన అధికారానికి ఆశ్చర్యపడ్డాడు. కానీ ఇప్పుడు మొదలు చెప్పండి, ఆయన పేరేంటి? ఆశ్చర్యము. ఆయన ప్రజ్ఞకు అందరూ కూడా మరియలు మిగతా దేవాలయ యాజకులు అందరూ ఆశ్చర్యపోయారు. రెండోది. మూడవదిగా మనం చూసాము ఆయన బోధనకు ప్రపంచమంతా ఆశ్చర్యపోతుంది. కానీ నాలుగవదిగా ఆయన అధికారమునకు ఆశ్చర్యపడుతున్నారు. ఆయన అధికారమునకు. కనుక 5వ సంఘం మనం చూద్దాం. 5వదిగా మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయము. ఇది 5వ సంగతి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 14వ వచనం మనం చూద్దాం. 27:14 వచనం. మత్తయి 27:14 చదువుదాము. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమీయలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. పరముడు చూద్దాం. 13 కూడా. కాబట్టి పిలాతు నీ మీద ఎన్ని నేరాలు మోపుతున్నారు, నీవు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక మాటకైనా అతనికి ఉత్తరం మీద కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ సందర్భం ఏంటంటే యేసు ప్రభువారు పిలాతు ముందు ఉన్నాడు. పిలాతు ముందు ఉండి అంటే పిలాతు అంటున్నాడు, వీళ్ళు ఇన్ని సంగతులు చెప్పి నోరు తెరవా, నువ్వేం మాట్లాడవా, నీ పక్షం ఏమి చెప్పుకోవా, నువ్వు చెప్పుకుంటే విడిపించా నాకేముంది? అధికారం ఉంది, నోరు తెరిచి చెప్పు, నేను విడిపిస్తాను. పైన అంటాడు, ఏమాట అంటాడు చూడండి. పైన అంటాడు, నాకు విడిపించడానికి అధికారం ఉంది. 15వ వచనం. జనులు కోరుకున్న ఖైదీని పండుగలు విడుదల చేయడానికి అధిపతికి వాడుక. పై వచనాలు అంటాడు. పై వచనాల్లో ఆ విడిపించడానికి మరొక పుస్తకం అంటాడు, మరొక సువార్తలో విడిపించడానికి అధికారం ఉంది, నోరు తెరిచి మాట్లాడు అంటాడు. కానీ యేసు ఏం చేశాడంటే పిలాతు మాట్లాడుతూ ఉంటే ఆయన నోరు తెరవలేదు, మౌనంగా ఉన్నాడు. మనకి ఏం చేసాం చెప్పండి? మనం ఎవరో కేసు పెట్టాడు, కేసు పెట్టి వాడన్నీ చెప్తా ఉంటే మనం ఏం చేస్తాము? వాడు చెప్పకముందే మనం ఎదురు ముందు చెప్తా ఉంటాం. అది కౌంటర్ ఇస్తా ఉంటాం. ముందు ఆగండి, వాడిని చెప్పండి, ఒకటి చెప్పనివ్వండి, ఒకవైపు అవ్వండి అని మాట్లాడతాం. కానీ వాడు చెప్పకముందే చెప్తా ఉంటాం అని మనం ఏం చెప్పుకుంటాం. కానీ ఈ ప్లేస్లో వారు ఎన్ని నేరాలు మోపుతున్నా, ఎన్ని నిందలేసినా, ఎన్ని కాలి మాట చెప్తున్నా ఆయన ఏం చేయాలి? నోరు ఆశ్చర్యపోతున్నాడు.
ఒక్క మాట చెప్పుకో నీ పక్షంగా. ఒకవేళ ఆయననే లేడా, నీ పక్షం మాట్లాడేవాడే లేడా జనసమూహం? ఒక్కడే లేడు. కారణం ఏంటంటే ప్రవచనం ఉంది కదా, ఆయన గొర్రె వల్లే మౌనము బొచ్చు కత్తిరించే వారి గొర్రె మౌనంగా ఉన్నట్లు ఆయన మౌనం అయిపోయాడు. ఇప్పుడు పిలాతు ఇన్ని నేరాలు సులువుకు అప్పగిస్తాను, కానీ నోరు తెరిచి అదే ఇది నేను చేయలేదు, ఇది కాదు, ఇది కూర అని చెప్పాలి కదా. ఒక్క మాట చెప్పలేకపోతున్నాడు. కాబట్టి ఆయన మౌనానికి ఆశ్చర్యపోయాడు. కానీ పిలాతు ఆయన మౌనమే ఆయనలో తప్పు లేని పిలాతుకి అర్థమైపోయింది. అది 3 సార్లు వచ్చన్నాడు, ఈయనలో నాకు ఏ దోషము కనబట్టం లేదు అని. అంటే వాళ్ళందరూ గడ్డి కేకలేశారు, సిలువేది కేకలేశారు. వారి కేకలే గెలిచాయి. ఈ రాత్రి దేవుడు ఎలాంటి వాడంటే ఆయన మౌనముతో ఆశ్చర్యపరిచారు. కాబట్టి నిజంగా ఆ స్థాయిలో ఎవరు ఉండరు. కొన్నిసార్లు జడ్జీలు కూడా వాదించుకోవడానికి అవకాశం ఇస్తారు. సార్ మాకు లాయర్ లేడంటే నెక్స్ట్ లాయర్ తెచ్చుకోపో అంటారు. కనుక 2 వాదనలు విన్న తర్వాత జడ్జిమెంట్ ఇవ్వాలి. కాబట్టి వినాలి, అవకాశం ఇస్తారు. ఇప్పుడు యేసు వారికి అక్కడ అడ్వకేట్ లాయర్ ఎవరూ లేడు, కానీ ఆయన మాట్లాడే అవకాశం ఇచ్చాడు పిలాతు. కనుక నువ్వు మాట్లాడుకోవచ్చని. మన ఈ మధ్య ఏదో దుమారం రేగింది ఒక కేసు ఎక్కడో సుప్రీంకోర్టు అనుకుంటా. కనుక ఆయన కేసు ఆయన వాదించుకోవాలని చెప్పేసి అంత వైరల్ అయిపోయింది. కనుక కొన్నిసార్లు అట్లా ఇస్తారు, లాయర్ లేకపోయినా కొంతమంది జడ్జి నేను చెప్పుకోవచ్చు నీ సంగతి అంటారు. నిజంగా ఎంత మంచి అవకాశం ఇప్పుడు పిలాతు దగ్గర. కానీ యేసు వారు నోటితో ఒక్క మాట కూడా, ఎందుకంటే ఆయన అన్నాడు కదా, నా మీద నీకు అధికారం, పైన అధికారం వస్తే తప్ప నా మీద నీకు అధికారం కూడా లేదు అన్నాడు. ఆయన మౌనానికి ఆశ్చర్యపడ్డాడు. ఈ లోకంలో అలా ఎవరు మౌనంగా ఉంటారు? అలా అవకాశం వస్తే మన సంగతి చెప్పుకోకుండా నేను నిర్దోషిని, కొన్నిసార్లు దోషం చేసిన వాడు కూడా నిర్దోషం చెప్పుకో ప్రయత్నాలు చేస్తారు. ప్రభు ఏ దోషము చేయకుండా, ఏ తప్పు చేయకుండా ఆయన మన కోసము ఆ పిలాతును మౌనం వహించాడు. ఆ అధికారి రాజు పిలాతే ఆయన మౌనానికి ఆశ్చర్యపోయాడు. కాబట్టి ఆయన మౌనము ప్రపంచానికి ఆశ్చర్యం తీసుకొచ్చింది. ఇది 5వ ప్రాముఖ్యమైన సంగతి. 6వ చూడండి. 6వదిగా మనం గమనించామంటే 6వది యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము, ఇది 6వ ప్రాముఖ్యమైన సంగతి. యోహాను సువార్త 4వ అధ్యాయము 27వ వచనం మనం చూద్దాం. 27 చదవండి. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడు చూచి ఆశ్చర్యపడిరి గాని నీకేమి కావాలని ఆయనను ఈమెతో ఎందుకు మాట్లాడుతున్నావని ఎవరను ఆయనను అడగలేదు. యేసు వారు ఒక సమర స్త్రీతో మాట్లాడుతూ ఉంటే ఆయనను చూసి ఏం చేశారంటే వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఆమె ఎవరంటే సమరయ స్త్రీ. యేసు ఎవరంటే ఆయన యూదులు సమరయులతో సాంగత్యము. కానీ యేసు సమరయులను ప్రేమిస్తాడా? సమరయులను ప్రేమిస్తాడు. ఆశ్చర్యపోతున్నాడు. ఆయన ఎలాంటి వాళ్ళు ప్రేమిస్తాడు పాడాం. ఎంత ఘోర పాపాత్ములని ఆయన ప్రేమించులో రారా. ఈ రాత్రి ఎలాంటి పాపములో ఉన్నా, ఎలాంటి ఆమెకు 5 పెనిమిట్లు ఉన్నారు, 5 భర్తలతో కాపురం చేస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు అలాంటి ఆమె దగ్గరకు వచ్చి ఆమెతో మాట్లాడుతున్నాడు. 5 పెనిమిట్లు కాపురం చేస్తామని ఎవరు లెక్క చేస్తారు? అమ్మ నీ సంగతి మాకు తెలిసి నీ కథ అంటారు. అలాంటి ఆమెతో మాట్లాడతాడు యేసు వారు. అలాంటి ఆమెను ప్రేమించి ఆమెతో మాట్లాడుతాను. వాళ్ళందరూ వచ్చారు, ఈమె ఎట్ట మాట్లాడుతున్నాడు అని ఆశ్చర్యపోతున్నారు. కారణం ఏంటంటే ఆయన అందరిని ప్రేమించేవాడు. ఎలాంటి వ్యభిచారం ఉన్నా, దొంగతనంలో ఉన్నా, పాపములో ఉన్నా ఈ రాత్రి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీతో మాట్లాడుతున్నాడు. కానీ ఆమెను ప్రేమించి ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె సంగతి అంతా చెప్పాడంట. మాట్లాడతారు ఏం చెప్పండి, ఆమె సంగతి అంతా కూడా ఇప్పుడైనా పెరిమిటి వాడు 5వ వాడు కూడా నీ పెరిమిటి ఈ సంగతి అంతా ఆశ్చర్యపోయి నా సంగతి నీకెంత తెలుసు? ఈయన ప్రవక్త, ఈయన మెసేజ్ గుర్తించి ఊర్లో పోయి అయ్యో నా కథను చెప్పిన వాడు ఉన్నాడు. ఒక ఆయన కూర్చొని నా కథను చెప్పని చెప్పి ఊరు మొత్తం ప్రకటించింది. అప్పుడు ఏంటంటే వాళ్ళంతా వచ్చి అంటారు, నువ్వు చూడటం కాదు, మా మట్టుకు మేము చూసి తెలుసుకున్నాం ఈయన ఎవరంటే లోక రక్షకుడు. 42 వచ్చిన యోహాను 4:42 39 కూడా 4:39 మొట్టమొదట నేను చేసినవన్నీ నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లో సమరయుల్లో అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచి ఏం చేశారు? 42 వచ్చిన మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడు అని తెలుసుకొని నమ్ముచున్నామండ్రి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఈయన చెప్పిన తర్వాత అమ్మ నువ్వు చూడటమే కాదు, ఇప్పుడు ఆయన మేము చూసాము, ఈయన సామాన్య వ్యక్తి కాదు, నీకే కాదు, లోకమంతటికి రక్షకుడు. కాబట్టి లోకానికి రక్షకుడు అని చెప్పి తేల్చేశారు. కాబట్టి రాత్రి ఎవరంటే ఈయన లోక రక్షకుడు, పాపల రక్షకుడు. అందుకే దూత ఏమని చెప్పింది? దావీదు పట్టణమందు నేడు
రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ రక్షకుడు కాబట్టి ఈ రాత్రి ఎవరంటే మన సంగతి అంతా చెప్పేవాడు. కాబట్టి ఆశ్చర్యపడ్డాడు. ఆయన సమయాలు కూడా ప్రేమించాడు. ఈ రాత్రి నిన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. సమస్యలకు బహుశా పాపంలో ఉంటే ఈ రాత్రి నన్ను ఎవరు ప్రేమించాలనుకుంటున్నారేమో ఈ రాత్రి దేవుని ఎదురుకు వస్తే ఆయన ప్రేమ నీకు కనపరచాలని కోరుతున్నాడు. ఇది 6వ ప్రాముఖ్యమైన సంగతి. ఆయన ప్రేమకు ఆశ్చర్యపడ్డాడు. ఆయన మాట్లాడుతూ ఒక్కరు మాట్లాడలేదు. ప్రభా ఆమె ఎందుకు మాట్లాడుతున్నావు, ఆమె సమయస్త్రీ, పాపాత్మురాలు అని ఎవరు మాట్లాడలేకపోయారు. కారణం ఏంటంటే ఆమె కూడా ప్రేమించాడు, ఆమె రక్షించాడు, ఆమెపై ఊరంతా రక్షించింది. కారణం ఏంటంటే ఆయన అందరినీ ప్రేమించేవాడు. కాబట్టి ఆయన మాటలకు ఆశ్చర్యపోయారు. ఆఖరి దేవుడు మనం చూసి ముగిద్దాం. 7వదిగా యేసు వారి జీవితంలో ఆశ్చర్యం మనం చూసామంటే మార్కు సువార్త 15వ అధ్యాయం. ఆఖరిదే ముగిద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 44వ వచనం. మార్కు సువార్త ఆయన జీవితంలో అన్ని ఆశ్చర్యాలే. మార్కు సువార్త 15వ అధ్యాయము 44వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయము మార్కు సువార్త 15:44 వచనం మనం చదువు 44. పిలాతు ఆయన ఎంతలోనే చనిపోయిన అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన వద్దకు పిలిచి ఆయన ఎంతలో చనిపోయిన అని అతన్ని అడిగాను. చూసారా, అప్పుడు యేసుని తీసుకొని పోయారు, సిలువ వేశారు. సిలువ మీద ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత పిలాతు అయ్యా ఆయన చనిపోయి సిలువ మీద వేసుకున్నారంటే ఎంతలో చనిపోయాడా? ఆయన మరణం ఆశ్చర్యం కలిగించింది. ఈ రాత్రి పోయారు. ఇంకా మిగతా దొంగలు ఇద్దరు సావలేదు, వాళ్ళు వేలాడుతూనే ఉన్నారు, ప్రాణంతోనే ఉన్నారు. అప్పుడు ఏం చేస్తారంటే చనిపోకపోతే ఏం చేస్తారంటే ఆ సైనికులు వచ్చి ఆ కాళ్ళు తెగ్గొడతారు. సిలువ మీద వేలేటువంటి వాళ్ళు కాళ్ళు తెగ్గొడితే రక్తం అంతా కారిపోయి ప్రాణం పోయి చనిపోతారు అనమాట. కానీ ఇప్పుడు ఇద్దరు బతికే ఉన్నారు. ఇద్దరు కాళ్ళు తెగ్గొట్టారు, ఇద్దరు రక్తం అంతా కారిపోతా ఇద్దరు చచ్చారు. యేసు వచ్చి ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు, కానీ ముందు చనిపోయాడు. చూసే ఇంతలో చనిపోయాడు ఈయన. కారణం ఏంటంటే ఆయన గురించి ప్రవచనం అవుతుంది. ఆయన ఎముకల్లో ఒక ఎముక అయినను విరిగిపోకూడదు, కనుక ఆయన కాళ్ళు తెగ్గొట్టకూడదు. ఆయన ఎరుకొని ప్రవచనం ఉంది కాబట్టి ప్రభు సిలువలో దప్పికతో మన కోసం చనిపోయాడు. ఈ రాత్రి పిల్లారా ఆయన మరణం ప్రపంచానికి ఆశ్చర్యం. ఆయన మరణం ఏంటి? సిలువ మరణం. కనుక ఈ లోకంలో ఘోరాతి ఘోరమైనటువంటి మరణము సిలువ మరణం. అలాగే సిలువైనటువంటి కేసు వార్త ప్రపంచంలో అంత ఘోరమైన ఎవరు పొందలేదు. ఆయన మరణం ఆశ్చర్యమే. ఆయన చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టాడు. 3వ రోజున తిరిగి లేచాడు. లేచిన తర్వాత ప్రపంచానికి ఆశ్చర్యం ఏంటంటే ఆయన పునరుత్థానం, రిజరక్షన్. చనిపోయి తిరిగి లేచిన వారిలో ఆయన ప్రథముడు. ఆయన తప్ప చనిపోయి తిరిగి లేచిన ఒక్కడూ లేడు ప్రపంచంలో. అందరి శవాలు కుళ్ళిపోయి అట్లే ఉన్నాయి, ఆయన ఒక్కడే లేచాడు. ఈ రాత్రి జ్ఞాపకం చేసే ఆఖరి దేవుడు ఏంటంటే ఆయన మరణం ఆశ్చర్యమే, ఆయన భూస్థాపన ఆశ్చర్యమే, ఆయన తిరిగి లేచింది కూడా ఆశ్చర్యం. ఆయన తిరిగి లేచిన వాడు. కాబట్టి ఈ రాత్రి నీ జీవితంలో ఈ ప్రభుని నమ్మావంటే ఆయన ఎన్ని ఆశ్చర్య కార్యాలైనా నీ జీవితంలో ఆయన చేయగలడు. కానీ అందుకే ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాయంటే ఆశ్చర్యకరుడైనటువంటి పేరుతో లోకానికి వచ్చిన వరకు ఉన్నాడు. ప్రపంచాన్ని ఆశ్చర్యం కలిగించింది ఆయన జన్మ. కాబట్టి మహామహుడైన దేవుడైంది, ఉన్నతమైన దేవుడైంది, ఒక సామాన్యమైన శిశువుగా, దాసుడిగా, మానవుడిగా రావడం అనేది ఎంత గొప్ప ఆశ్చర్యం. ఇలాంటి ఆశ్చర్యకరుని రాత్రి నీ జీవితం కలిగి ఉన్నావా? నువ్వు కలిగి ఉంటే ఈ రాత్రి నీ జీవితం ఆశ్చర్యమైన విధానం ఆయన మలిచి వేస్తాడు. నీ పాపాలని క్షమిస్తాడు, కనుక నేను తన సొంత కుమార్తెగా చేసుకుంటాడు. కాబట్టి లోకంలో, ప్రపంచంలో ఎన్నో వింతలు ఉన్నాయి, కానీ ఆ రికార్డు ఎక్కడ ఒక వింత ఏంటంటే తిరిగి లేచింది ఎంత గొప్ప వింత, ఇది ఎంత అద్భుతం. కాబట్టి సమాధిలో 3 రోజుల తర్వాత తిరిగి లేవడం ఎంత గొప్ప ఆశ్చర్యం ఇది. కాబట్టి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. తిరిగి లేచిన తర్వాత ఈయన 40 దినాలు భూమి మీద ఉన్నాడు, అందరూ కనపడ్డాడు, శిష్యులందరూ కూడా అందరూ చూస్తుండగా పరలోకం వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ రాత్రి దేవుడు ఎలాంటి వాడంటే ఈయన ఆశ్చర్యకరుడైన దేవుడు. కాబట్టి ఇలాంటి దేవుణ్ణి నిజంగా దేవుడు కలిగి ఉంటాం. యెహోవా తమకు దేవుడుగా జనులు ధన్యులు రాయి. కాబట్టి ఇలాంటి దేవుని స్వీకరించండి, హృదయంలో విశ్వసించండి, యేసు విశ్వాసం ఉంటుంది. యేసు నేను పాపని ఒప్పుకోనండి, ఈ పాపం క్షమిస్తాడు, మీకు శాంతి, సంతోషం, నెమ్మది, ఆనందం ఇస్తాడు. అలాగే ప్రభు మీకు సహాయం చేయను గాక. ప్రభు వాక్యాన్ని దీవించును గాక.